బాబాయ్ గారు మీ పేరు? రమేష్. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం అండి. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక సంవత్సరం అయితే పూర్తయింది. మరి ఈ సంవత్సర కాలం వ్యవధిలో ఆయన ఎలా పరిపాలిస్తున్నారంటారు మీ? చెప్పిన మొత్తం ఏమి ఇచ్చాడు, ఏమీ లేదుగా. ఈ అమ్మఒడి ఒకటి ఇచ్చాడు, ఆ పింఛన్ ఒకటి ఇస్తున్నాడు. అమ్మఒడి ఒకటి, పెన్షన్ ఒకటి, అంతే. ఇంకేం లేవు. దీపం పథకం వస్తుంది కదండి, ఏది ఇయ్యలేదుగా. అడిచాడు దేవం పథకం. రాజధాని కడుతున్నారు. రాజధాని కడతారులే, వాళ్ళు సంపాదించి కడతారు. పోలవరాన్ని కడుతున్నానని చెప్తున్నారు. అన్నీ చెబుతారు. ఓట్లు వచ్చి దగ్గరగా అది గెలిచినాక పెడతారు. ఏదో పొలాలు పెడతారు చెవులు. అది ఏం పెడతారు ఇంకా. ఓకే, అలా కాదండి. రేపు ఆగస్టు 15కి మహిళలకి ఉచిత బస్సు అదన్నీ అమలు చేస్తామంటున్నారు కదా. మరి ఫస్ట్లో చెప్పాడుగా చాలా. ఫస్ట్లో 90 106 101 ఇచ్చాడుగా. వెయ్యి సంవత్సరం వెళ్ళిపోయింది. ఇంక సంవత్సరం ఉంటే మళ్ళీ ఎన్నికలకు దిగాలి కదా. మరి 5 సెంటు స్థలం అన్నాడు, 5 లక్షల డబ్బులు అన్నాడు. వెయ్యి అప్పుల్లో కూరుకుపోయి ఉన్న రాష్ట్రం మంది బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాం, ఇప్పుడే మెల్లమెల్లగా బయటపడుతున్నాం అనేసి చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలకి 5 సంవత్సరాలు బాకీ, మరి ఈయన 1 సంవత్సరం చేసాడు బాకీ. 5 సంవత్సరాలు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలకి కోటి లక్షలు అని చేసి అప్పు అన్నాడు. మరి ఈయన సంవత్సరానికే చేసాడు అప్పు. ఆయన 5 ఏళ్ళు చేసింది, ఈయన సంవత్సరంలో చేసాడు బాకీ. మరి ఇంకెంత బాకీ చేస్తాడు, ఎంత బాకీ చేస్తాడు? కాదండి, ఇప్పుడు చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు, మేము వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులెత్తుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అంటున్నారు కదండి. మరి అంటారండి, నా గొప్పతనం నేను చెప్పాలిగా. ఈ వెనకబడ్డ కులాలకి, బీసీలకి, వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు. ఏది ఎస్సీ ఎస్టీ బీసీలే 50 ఏళ్ళకి పింఛన్ అన్నాడు. మరి వదిలేడా? సంవత్సరం అయిపోయింది కదా, వదలాలిగా. మరి వదలలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం 5 సంవత్సర కాలం వ్యవధిలో ఆయన చెప్పిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయగలిగాడా? చేశాడు. 100కు 100 మార్కులు. మరి ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకి పింఛన్ అన్నాడు కదా, మరి ఇలేదుగా. చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పాలనకి ఆ సూపర్ 6కి మీరిచ్చే పాయింట్స్ ఎన్ని? 100కి పాయింట్స్ ఏముంది, ఇచ్చినప్పుడు ఇచ్చామనుకోవటం. అంటే 100కి ఎంత శాతం ఆయన చేశారనుకోవచ్చు. ఇప్పుడు ఏం చేశాడయ్యా? ఏం చేశాడు? ఇప్పుడు అమ్మఒడి వేసాడు, పింఛన్ ఒక పెంచాడు. అది ఏం చేశాడు? చేయలేదుగా. వదిలింటే చెబుతాం, మరి వదలలేదుగా.